హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఎఫ్పిసి నేను మీ అంజలి. బేసికల్గానే బర్త్డే పార్టీలు అంటే మనందరినీ ఎక్కడికి పంపించరు. అమ్మాయిల మాట పక్కన పెడితే అబ్బాయిలందరూ చిల్ అవుట్ అవుతాం బయటికి పంపించండి అంటే కాళ్ళు మొక్కితేనో రిక్వెస్ట్ చేస్తేనో ఇంట్లో పనులు చేస్తేనో పంపిస్తూ ఉంటారు. వీళ్ళేమొచ్చి బర్త్డే బాయ్ అని చెప్పి తీసుకొచ్చారు. ట్రైలర్ చూశాను. నెక్స్ట్ టైం ఏ అబ్బాయి సరే వెళ్తాను అంటే మాత్రం కాల్ చేతులు ఎరగొడతాం మీరు తాగారంటే అన్న మాట అయితే పక్కాగా ప్రతి పేరెంట్స్ అయితే అంటారనమాట. సో ఒక యూనిక్ కాన్సెప్ట్ అండ్ చాలా థ్రిల్లింగ్గా అయితే ఉంది. ట్రైలర్ చూసాక నాకు అనిపించింది. సో డెఫినెట్లీ ఆ టీం అంతా పాటు ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ టీమ్, నమస్తే. ఇంత పద్ధతిగా కనిపించే మీరు ట్రైలర్ మాత్రం పద్ధతిగా లేరు. మిమ్మల్ని కాదు, నేను మిమ్మల్ని అన్ను, మిమ్మల్ని కూడా అన్ను. ఇగో 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 ఈ సాయి అంటాను నేను. సో ఫస్ట్ థింగ్, బర్త్డే ఫంక్షన్స్ అనగానే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ బర్త్డే ఫంక్షన్స్ మనం చూస్తున్నాం కాబట్టి వియర్డ్ బర్త్డే ఫంక్షన్ విన్నది కానీ చూసింది కానీ ఎప్పుడైనా జరిగిందా? విన్నది నాకు ఫస్ట్ ఈ కథ విన్నప్పుడు అనిపించింది. ఓహో, డెఫినెట్గా అంటే ఇలా రెగ్యులర్గా అయితే బర్త్డేలో అవ్వదు, బర్త్డేస్ ఇలా అయితే ఇంత దారుణంగా ఇలా అయితే సెలబ్రేట్ చేసుకోరు. సో మా కథే నాకు వియర్డ్ అనిపించింది ఫస్ట్. సో నేను ఒప్పుకుంటానికి రీజన్ కూడా అదే. ఓకే, సో ప్రొడ్యూసర్ గారు డబ్బులు పెట్టారు, ఆయన్నే అడగాలి ఫస్ట్. ఎలా పెట్టాలనిపించింది డబ్బులు? స్టోరీలో మిమ్మల్ని ఎగ్జైట్ చేసిన పాయింట్ ఒక 3 points చెప్పండి అని అర్థం. 3 points కాదు, ఇట్స్ ద హోల్ స్టోరీ. నాకంటే దాంట్లో ఎలిమెంట్స్ ఉంటాయి. రాజమౌళి గారి లాంగ్వేజ్లో అంటే క్యాషినట్స్, బాదం పిస్తా అంటారు కదా మామూలుగా. అలాంటి ఎలిమెంట్స్ నాకు అనిపించి ఒక 7-8 ఉంటాయి మామూలుగా. 7-8 ఉంటాయి అంటే నాకు అనిపించిన ప్రకారం. అలా అని చెప్పి థ్రిల్లర్ అనుకోకండి, ఇది ప్యూర్ డ్రామా. ఇది డ్రామా, ప్యూర్ డ్రామా, ఎమోషనల్ డ్రామా ఇది. సో నాకైతే స్టోరీ విస్కీ నారేట్ చేసిన విధానం అంతా నాకు చాలా బాగా నచ్చింది. నిజ జీవితాలకు ఏమైనా రిలేటెడ్? ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఎ ట్రూ స్టోరీ. తన పర్సనల్ లైఫ్ లో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా తీసిన సినిమా. ట్రూ ఇన్సిడెంట్. విస్కీ గారు బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అని చెప్పి ఇక్కడ ఉంది. ఈ కూడా ట్రూ స్టోరీలు జరుగుతున్నాయి అన్నమాట. మధ్య మనం తెలియకుండా ఉన్నాం. అమ్మాయిలం కదా సార్, నాకు తెలియదు సార్, మీరు అబ్బాయిలు కదా తెలుస్తుంది. ఏం సార్ అలా చూసారు? మాకు కూడా తెలియదు. అమ్మాయిలు అబ్బాయిలు ఏంటి ఇలాంటి ఇన్సిడెంట్ అందరికీ తెలియదు కదా. ట్రూ. సో మీరందరంటే కొంచెం మీరిద్దరు కొంచెం ఎక్స్పీరియన్స్ అయ్యారు పొద్దుటి నుంచి. పాపం మా సాయి గారితో మాట్లాడినవండి. ఇందాకే ఆయన బెస్ట్ ఈ సినిమాలో జరిగిన 3 విషయాలు అంటే సాయి 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 ఆయన అంత బెస్ట్ విషయం. ఓకే, సాయి గారు ఏంటి వాటర్ బాటిల్ పట్టుకున్నారు? వాటరా అది లేకపోతే క్వాటరా? చెప్పు మేడం అడుగుతున్నారుగా. యాక్చువల్లీ నేను తాగను. మూవీలో కూడా ఐ మీన్ అది రియల్ నిజం మాట్లాడుకుందాం. అయ్యో నిజం అండి, నా ఏజ్ జస్ట్ 23. ఏజ్కి అది ఎవరు అడిగారండి? ఏజ్కి దానికి సంబంధం ఏంటి? అంటే మా ఇంట్లో కొంచెం. ఓ ఇల్లు ఆర్థోడాక్స్. ఓ వెరీ గుడ్. కాస్త కొంచెం ఇట్లా ఇట్లా జరుపుతారా? ఫేస్ కనిపిస్తలేదు. యా ఓకే డన్. సో మీ క్యారెక్టరేషన్ ఎలా ఉండబోతుంది? అండ్ ఇట్స్ ఫస్ట్ ప్రాజెక్ట్ మీది. ఇందులో నా క్యారెక్టర్ వచ్చేసి లైక్ అంటే ఐ వాజ్ సో కిడ్డిష్. అంటే ఒక గ్యాంగ్ లో ఒక కిడ్ ఉంటాడు. లైక్ అంటే వాడిని ఒక ఇన్నోసెంట్ గా చూస్తారు ఆ గ్యాంగ్ మొత్తం. ఆ చిలిపి చేష్టలు కానీ అంటే వాళ్ళకి సింక్ ఉండడు. బట్ వాడు ఏదో ఒక తీట పనిలో ఇరుక్కొని ఎవరినో ఒక ఇరికించడం అలా చేస్తూ ఉండే క్యారెక్టర్ నాది. అంటే ప్రాబ్లమ్ స్టార్ట్ అవడానికి కారణం యా అనుకోవచ్చు. పోయడం అనుకున్నారా? ఓకే, సో ఎలా అనిపించింది ఫస్ట్ ఎక్స్పీరియన్స్? అంటే లైక్ యా నేను ప్రీవియస్ గా షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడిని. షార్ట్ ఫిల్మ్ టు లైక్ నా ఫస్ట్ మూవీ ఇదే. త్రూ ఆడిషన్సే వచ్చాను. దే క్యాష్ మీ లైక్ భరత్ బ్రో అండ్ విస్కీ బ్రో. సో అలా ఈ ప్రాజెక్ట్లో వచ్చారు. అంటే లైక్ పర్సనల్గా మీరు ఏం చదువుకున్నారు? యా నేను బీటెక్ అండి. బీటెక్? యా సిఎస్సి. సో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? అంటే లైక్ బీటెక్ చదువుకున్నారు అని అంటే సాఫ్ట్వేర్కి వెళ్ళమంటారు. సో ఈ సైడ్ ఎలా వచ్చారు? యా అసలు ఇంట్లో వాళ్ళకి ఐ మీన్ అసలు మనకు బ్యాక్గ్రౌండ్ లేదు. నువ్వేమన్నా రవితేజ వాళ్ళ అబ్బాయా, చిరంజీవి వాళ్ళ అబ్బాయా, ఐ మీన్ మనకి ఎవరు సపోర్ట్ చేస్తారు బేసిక్గా ఇండస్ట్రీలో? ఎందుకు వెళ్ళడం అలా? అంటే వాళ్ళ పిల్లలు అయితేనే సపోర్ట్ చేస్తారా? పెద్ద స్టేట్మెంట్ అంటే లైక్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కదా. సో ఎందుకు మనకి ఎవరు సపోర్ట్ చేయరు అలా అన్నప్పుడు బేసిక్గా నాకు మూవీ ఇంత ఫాస్ట్ వస్తుందని కూడా అనుకోలేదు. షార్ట్ ఫిల్మ్స్ వేస్తూ ఓకే చూద్దాంలే, ఫస్ట్ షార్ట్ ఫిల్మ్స్ అయితే ట్రై చేద్దాం అలా అని దిగా. సో లక్కీలీ ఒక నా ఫేస్ని ఈ పోస్టర్లు వేసే లాగా చేసింది మాత్రం మా డైరెక్టర్ బ్రో, ఇంకా మా ప్రొడ్యూసర్ బ్రో. సో దే ట్రస్ట్ మీ. సో నా వరకు నా 100% ఇచ్చానే అనుకున్నాను. ఓకే, మూవీ రిలీజ్ అయ్యాక మేము చెప్తాం. చాలా చేశాను నేను చెప్తాను. అయ్యో నేను అలా చెప్పలేదు సార్, ఆ టోన్ అసలు చెప్పలేదు. సో అండ్ మీ జర్నీ అంటే లైక్ ఫ్రమ్
అంటే చాలా వరకు సీరియల్స్ టు మూవీ అండ్ దట్ టు మంచి మంచి క్యారెక్టర్స్ మీరు ఎంచుకునే క్యారెక్టర్స్ విధానం కావచ్చు, దట్ వాజ్ అన్ ఆసమ్. సో రవికృష్ణ గారు కనిపిస్తున్నారు అంటే ఫ్రమ్ విరూపాక్ష దగ్గర నుంచి ఏదో ఒక మెలికైతే ఉంటుంది డెఫినెట్లీ, ఐదర్ ఇట్స్ అ పాజిటివ్ ఆర్ నెగటివ్ మనకైతే తెలీదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నప్పుడే యూఆర్ కమింగ్ విత్ అ బర్త్డే బాయ్. సో ఏంటి ఇందులో మీ క్యారెక్టరేషన్ ఎలా ఉండబోతోంది? చాలా స్టిల్ ఇచ్చారు, చాలా సీరియస్ లుక్ ఇచ్చారు, ఏంటి ఎలా ఉండబోతుంది? స్టిల్ ఎప్పుడు ఇచ్చారు అనేది యాక్చువల్గా ఏం లేదు, ఇలా ఓకేనా అంటే ఓకే అనుకోకుండా చెప్పింది తీసుకున్న ఫోటో ఇది. లేదు ఊరికే అంటున్నారు కానీ యాక్చువల్లీ ప్రాపర్ పోస్టర్ కోసం థీమ్తో చేసింది. అంటే ఒక 5 బాయ్స్ ఇక్కడి నుంచి వెళ్ళి యూఎస్లో అక్కడ లైఫ్ స్టైల్ లీడ్ చేసే బాయ్స్కి అనుకోని ఒక సిచ్యుయేషన్లో ఒక ప్రాబ్లం ఎదురైనప్పుడు, ఒక యాక్సిడెంట్ ఇలాంటి ఇన్సిడెంట్ అయినప్పుడు వాళ్ళకి తెలిసిన అందుట్లో ఒక బ్రదర్ని అడుగుతారనమాట ఈ హెల్ప్. అంటే గాడ్ ఫాదరా వాళ్ళందరికీ అంత సీన్ లేదు బ్రదర్. సో ఆ సిచ్యుయేషన్ వాళ్ళందరూ కలిసి ఎలా ఫేస్ చేశారు, సాల్వ్ చేశారా లేదా అనేదే మా కథ అనమాట. ఓకే, అంటే మీ క్యారెక్టరేషన్ ఎలా ఉండబోతుందా? ఇట్స్ లైక్ సీరియస్గా ఉండబోతుందా, ఫన్నీగా ఉండబోతుందా, నెగటివ్ షేడ్ ఏమైనా కనిపించే ఉన్నాయా? ఆయన స్టోరీ మొత్తం ఇప్పుడే అడిగేస్తుంది ఇవిడ అనుకుంటున్నాను నేనైతే. ఆయన అది మొహమే చేపించారు, అడిగేశారు మొత్తం, నేను చూపిలేకపోయాను. బట్ ఏంటి అంటే యాక్చువల్గా మీరు అడిగిందే కదా, ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు డెఫినెట్గా అయితే కామెడీ అయితే ఉండదు మా దాంట్లో. ఇది ఒరిజినల్గా జరిగింది కదా, సో అలాంటి సిచ్యుయేషన్లో ఆల్మోస్ట్ అందరూ నమ్మైపోతారు. అండ్ అంటే వాళ్ళకి బ్రెయిన్స్ వర్క్ అవ్వవు కదా, ఇప్పుడు చిన్న యాక్సిడెంట్ అయితేనే మనకి ఫుల్ షివర్ అయిపోయి కొంతసేపు మన మైండ్ వర్క్ అవ్వదు. అలాంటిది ఒక ఇన్సిడెంట్లో అప్పుడు వరకు సరదాగా ఉన్నాడు, ఒక అతను చనిపోయాడు అంటే చాలా పెద్ద విషయం అది. యా, సో అలాంటి సిచ్యుయేషన్లో వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళు అనుకోకుండా ఒక పర్సన్ హెల్ప్ అడుగుతారు, అది నా క్యారెక్టర్. అక్కడి నుంచి ఇంకా మూవీ అంతా జర్నీ అన్నమాట. సో బేసిక్గా కథ మీ దగ్గరికి వచ్చినప్పుడు బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అని తెలిసిందా, లేకపోతే కథ మొత్తం చెప్పిన తర్వాత చెప్పారు? చెప్పిన తర్వాత చెప్పారు యాక్చువల్గా. ఓకే, నాకు ఫస్ట్ కథ చెప్పినప్పుడు బాగుంది, ఓకే ఫైన్ అని అనుకుంటున్న టైంలో చెప్పారు ఇది రియల్గా నా లైఫ్లో జరిగింది బ్రో, దీన్ని నేను సినిమా చేయాలనుకుంటున్నానని విస్కీ బ్రో చెప్పారు. సో డైరెక్టర్ బ్రో వాళ్ళ లైఫ్లో జరిగింది ఈ క్యారెక్టర్స్లోనే ఆయనది ఒక క్యారెక్టర్. ఏ క్యారెక్టర్ తెలీదండి నాకు కూడా. విస్కీ గారు ఇక్కడ కూర్చోవాల్సిందండి కదా, మీ మిస్డ్ విస్కీ గారు. ఓకే, సో మీ క్యారెక్టర్ కాకుండా ఇందులో ఎవరి క్యారెక్టర్ నేను చేస్తే బాగుండేది అని అనుకున్నారు? నాకు సాయి గారు చూడండి, నా క్యారెక్టర్ మాత్రం పట్టుకోకు బ్రో ప్లీజ్ అన్నట్టు. నాకు సమీర్ బ్రో క్యారెక్టర్ బాగా అనిపించింది, సమీర్ బ్రో. ఓకే, ఆయన క్యారెక్టరేషన్ ఏంటి ఏమైనా? అంటే నాకు ఆ క్యారెక్టర్ అనేది అనుకుంటే కూడా తన పర్ఫార్మెన్స్ నాకు బాగా నచ్చింది. సో తను పర్ఫామ్ చేసినప్పుడు అరే ఓకే ఈ క్యారెక్టర్ ఇంత బాగా కూడా పర్ఫామ్ చేయొచ్చా, ఓకే ఈ ఫ్లేవర్ కూడా ఉంటుంది ఈ క్యారెక్టర్లో అని తను చూసినప్పుడు నాకు ఇంకొంచెం యాక్టింగ్కి ఇంకా ఇంట్రెస్ట్ అనిపించింది. అండ్ తనతో సీన్స్ నాకు చాలా, అంటే ఇప్పుడు అవతల ఆర్టిస్ట్ పర్ఫామ్ చేసినప్పుడు ఆ ఎనర్జీ మనకి అవతల నుంచి వచ్చినప్పుడు మనం కూడా పర్ఫామ్ చేయడానికి ఇంకా ఈజీ అయిపోతుంది. ట్రూ. సో అలాంటి ఆర్టిస్ట్తో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓకే డన్, ఇక్కడే ఉన్నారా సమీర్ గారు, వింటున్నారా? వినారు కదా, వినే ఉంటారు మీరు. ఓకే డన్. సో ఎస్, ప్రొడ్యూసర్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఉండాలి అని అంటే డబ్బులు పెట్టేవాళ్ళు ఉండాలి కాబట్టి, సో యు ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద మూవీ. కథ మీ వరకు ఎలా రీచ్ అయింది? అంటే లైక్ విస్కీ గారు మీరు ఏమైనా ఫ్రెండ్సా, ఎలా రీచ్ అయింది మీ వరకు కదా? మాది మేము కెనడాలో ఉంటాము, కెనడా ఎన్ఆర్ఐస్ బేసికల్లీ లాస్ట్ 15 years నుంచి అక్కడే ఉంటున్నాము. ఒక లైక్ ఐ నో విస్కీ ఫ్రమ్ లాస్ట్ 10 years. 10 years నుంచి తెలుసు. 10 years నుంచి మాకు తెలుసు. అయితే ఇన్సిడెంట్ లో మీరు కూడా ఉన్నారు? లేదు, నాకు అసలు ఇన్సిడెంట్ జరిగిందని కూడా నాకు తెలియదు. బేసికల్లీ పోలీస్ బ్యాక్గ్రౌండ్ ఉందండి, మీరు లాయర్ అవ్వాల్సిన బేసికల్లీ పోలీస్ బ్యాక్గ్రౌండ్ ఉందండి. సారీ చెప్పండి. సో నాకు కోవిడ్ బిఫోర్ వచ్చి తను స్టోరీ చెప్పాడు, ఒక జస్ట్ క్యాజువల్గా వచ్చి బాగా ఒక స్టోరీ ఉంది లైక్ విల్ టాక్ అబౌట్ ఇట్, జస్ట్ క్యాజువల్గా చెప్పాడు. చెప్పిన వల్ల నాకు స్టోరీ చాలా బాగా నచ్చింది బేసికలీ. అండ్ లైక్ హీ నెవర్ ఆస్క్ మీ టు ప్రొడ్యూస్ ద ఫిల్మ్. సో నేనే చెప్పాను ఐ వాంటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అని చెప్పి. సో అలా వచ్చినప్పుడు వీ ట్రైడ్ సో మెనీ థింగ్స్ అక్కడ కెనడాలో. అంటే మాకు అసలు ఇండియా వచ్చి ప్లానే లేదు, ఇండియా వచ్చి ఇంత లెవెల్లో ఇంత బాగా అంటే ఇలా చేయగలమని మాకు ఐడియా కూడా లేదు. అక్కడ కాస్టింగ్ ట్రై చేసాం కెనడాలోని, అక్కడ వర్కౌట్ అవ్వలేదు. అక్కడంతా ఒక మెకానికల్ లైఫ్, అంటే జాబ్కి వెళ్ళామా వచ్చామా వీకెండ్ ఇలా ఉంటుంది. ఎవరంతా ప్యాషనెట్గా కానీ సీరియస్గా కానీ చేయరు అక్కడ. అంటే యాక్టర్స్ వీ డోంట్ ఫైండ్ దేర్, దే కమ్ దేర్ ఫర్ లైఫ్స్ బేసికలీ. సో ప్లస్ యూఎస్లో కూడా ట్రై చేసాం, యూఎస్లో చాలామంది ఉంటారు కదా, అది చెప్పి యూఎస్ కూడా వర్కౌట్ అవ్వలేదు. దెన్ కోవిడ్ హిట్ అయింది, దెన్ వీ టుక్ టైమ్.
తను ఒక 2 to 3 జాబ్స్ చేశాడు. హీ సేవ్డ్ అప్ మనీ. ఐ డిడ్ ద సేమ్ థింగ్. 2 to 3 జాబ్స్ చేసి all our savings we invested in this money basically. ఓకే, సో డైరెక్టర్ గారు కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. one of the he co-produced this film. తనకి చెప్పుకోవడం ఇష్టం ఉండదు బేసికల్లీ, బట్ he co-produced this film. ఓ సూపర్. మంచి కథ అంటున్నారు, స్టోరీని బాగా నమ్మాను అంటున్నారు. సో రవికృష్ణ గారు ఇస్ వెరీ వెల్ నోన్ ఫేస్. సో అంటే లైక్ కొత్త వాళ్ళతోనే వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు? ఇట్స్ అ కైండ్ ఆఫ్ అ రిస్క్ చెప్పాలి అని అంటే నౌ డేస్లో చూసుకుంటే. సో కొత్త వాళ్ళతో ఎందుకు వెళ్ళాలనుకున్నారు? అంటే లైక్ ఆల్రెడీ ఎవరికైనా వినిపించారా వాళ్ళు వద్దు అన్నారా, బట్ కొత్త వాళ్ళతోనే వెళ్ళాలనుకున్నారు? అలా కొత్త వాళ్ళతో వెళ్ళాలని మాకు అలా ఉద్దేశం ఏం లేదు. బేసికలీ వీ వాంటెడ్ అవర్ ఫిల్మ్ టు హ్యావ్ ఎ హయ్యర్ లైక్ బిగ్ రీచ్ ఉండాలని అనుకుంటాం మామూలు. కానీ బట్ బేసికలీ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఒక స్టోరీ చెప్పినప్పుడు అరే వీడికేం తెలుసు కానీ ఒక జడ్జిమెంట్ ఉంటుంది కదా మామూలు. కానీ ఇప్పుడు సపోజ్ ఒక పెద్ద డైరెక్టర్ని తీసుకుంటే ఆ డైరెక్టర్ బిఫోర్ హీ మేక్స్ అ ఫస్ట్ ఫిల్మ్ హీఈస్ అ నార్మల్ గే. సో అలా ఎవరు నమ్ముతారు మామూలుగా. ప్లస్ ఒక ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళి ఒక స్టోరీ చెప్తే ఆ స్టోరీని ఐ థింక్ విస్కీ టోల్డ్ మీ ఆ స్టోరీ వెళ్ళి ఒక డైరెక్టర్కి ఏదో చెప్పేది ఈ స్టోరీ గురించి చెప్తే రిటర్న్ వెళ్ళిపో బ్రో సినిమా తీసి వేస్ట్ అని చెప్పి అలా ఈ స్టోరీ చెప్తే సినిమా తీసి వేస్ట్ అని చెప్పి అన్నారు మామూలుగా. అంటే ఇది జడ్జ్మెంట్ రైట్ ఆ రాంగ్ అని విషయం కాదు, కానీ ఇక్కడ పీపుల్ డోంట్ సీ ద ఫుల్ పిక్చర్. ఓన్లీ డైరెక్టర్ హిమ్సెల్ఫ్ కెన్ సీ ద ఫుల్ పిక్చర్. సో నాకు అలా చెప్పినప్పుడు నాకైతే లైక్ అరే కొత్త వాళ్ళతో తీయాలని కాదు, రైట్ పీపుల్ ఫర్ ద రైట్ క్యారెక్టర్స్ అని చెప్పి మేము థియేటర్స్కి వెళ్ళి థియేటర్ గ్రూప్స్ ఉంటాయి వాళ్ళకి వెళ్ళి ఆడిషన్ చేసి ఒక 800 to 1000 పీపుల్ని ఆడిషన్ చేసి దాంట్లో సెలెక్ట్ చేసిన పీపుల్ మాట వీళ్ళు. ఎన్ని అంటే లైక్ ఎన్ని ఇయర్స్ ఆర్ ఎన్ని మంత్స్ ఆఫ్ ప్రాజెక్ట్? ప్రీ ప్రొడక్షన్ అయితే విస్కీ ముందుకు వచ్చాడు లైక్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 6 to 8 months ముందు పట్టింది. వి ఫైనలైజ్ అన్ ఆర్టిస్ట్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ రవికృష్ణ బ్రో కేమ్ లైక్ అది కోఇన్సిడెన్స్ చెప్పలేము, గాడ్స్ గ్రేస్ చెప్పలేము. హీ కేమ్ ఎట్ ద లాస్ట్ మినిట్ అనమాట. అంటే వీ హ్యావ్ టు గో టు ప్రొడక్షన్ అట్ ఎనీ కాస్ట్, ఇంకా డిలే చేయలేము, చాలా బడ్జెట్ కన్స్ట్రెంట్స్ ఉన్నాయన్నప్పుడు హీ కేమ్ అట్ ద రైట్ టైం అన్నమాట. అసలు సింక్ గురించి చెప్పాలంటే అది ఇంకో దాని మీద ఫుల్ ఇంటర్వ్యూ తీసుకోవచ్చు మీరు. లే అంటే వెరీ ప్రొఫెషనల్, వెరీ డిసిప్లిన్. ఆయన ఎప్పుడు సింక్ సౌండ్ ఇప్పుడాక చేయలేదు. సో తను సెట్కి వచ్చే బ్రో ఇది సింక్ సౌండ్, ఇది మనం లైవ్లో రికార్డ్ చేస్తాం, డబ్బింగ్ ఏమన్నా సరే బ్రో అన్నాడు. అంటే ఈ డింట్ ఈవెన్ సే సింగిల్ థింగ్, అక్కడ సరే బ్రో అన్నాడు. సెట్కి వచ్చాడు, వచ్చిన ఫస్ట్ షాట్ ఓకే అయిపోయింది. ఎవ్రీబడి క్లాప్డ్ మాట బేసికలీ. సో ఎవ్రీడే హీ ద ఫస్ట్ పర్సన్ హూ ఆస్క్ బ్రో నెక్స్ట్ డే స్క్రిప్ట్ నాకు ఇప్పుడే పంపించండి అని చెప్పి వెంటనే వెళ్ళి ఇంటికి వెళ్ళి ప్రిపేర్ అయ్యి వచ్చి హీ ఆల్వేస్ కమ్స్ ప్రిపేర్ టు ది సెట్. వెరీ ప్రొఫెషనల్. 6 అంటే 5-6కి ముందర ఉంటాడు, కానీ 6కి 1 minute లేట్ వచ్చే ఛాన్సే ఉండదు ఎప్పుడు. పంచువాలిటీ అంటే రవికృష్ణ గారు అంటేనే పంచువాలిటీ. ఓకే సార్. వెరీ 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 ప్రొఫెషనల్. అసలు ఆయన ఉన్నప్పుడు సెట్లో ఒక ఎనర్జీ ఉండేది. లైక్ ఫ్రమ్ లైట్ మ్యాన్ టు ఎవ్రీబడి హీ యూస్ టు సే హాయ్ హలో, చాలా స్పోర్టివ్గా మాట్లాడేవారు. ఈవెన్ ఫర్ బాయ్స్ ఆల్సో హీ వాజ్ ఎ హ్యూజ్ హెల్ప్. అంటే సినిమాలో ఒక బ్రదర్గా చేశాడు, బట్ బయట కూడా హీస్ లైక్ ఎ బ్రదర్ ఆల్సో ఫర్ బాయ్స్. ఏంటి మీ సెట్ లో మొత్తం లుంగీలు, లాగులు, ప్యాంట్లు, షర్ట్లు తప్ప చీరలు లేవంట? నేను అదే అన్నాను, ఒక్క హీరోయిన్ ఉంటే బాగుండేది. మీకే లేరు సార్, మీకే లేరు. మీకే అన్యాయం జరిగింది సినిమా. అదే అండి నేను బాధపడేది. అట్లీస్ట్ ఇక్కడ హీరోయిన్ కూర్చోబెట్టుకోకండి, జుల్పాల ఆయన పెట్టుకుని అడగలేదు. ఆయన్నే కాసేపు హీరోయిన్ గా ఫీల్ అవ్వండి పోనీ. వద్దులేండి, వాళ్ళు బాగానే ఉన్నారు. బాయ్స్ అందరూ కలిసి ఒక సాంగ్ చేశారు. ట్రైలర్ లో కొన్ని గ్లిమ్స్ చూసాను సార్. నేను చూడాలా? నేను చూడాలి తప్పనిసరిగా. నన్ను చూడమంటున్నారు పాట. ఓకే సార్ డన్. అంటే కానీ ఏంటి రీజన్ ఏంటి అంటే పెట్టకపోవడానికి రీజన్ ఏంటి? అంటే ఒక పర్టికులర్ ఒక హీరోయిన్ ని కావచ్చు, అంటే ఒక ఫీమేల్ లీడ్ ని పెట్టకపోవడానికి రీజన్ ఏంటి? అంటే సింపుల్ థింగ్ అండి. మామూలుగా ఇప్పుడు ఒక గ్లాస్లో వాటర్ పోసామనుకో, ఆ వాటర్ ఆల్రెడీ ఫుల్ ఉంటే ఇంకా వాటర్ పోయలేము కదా దాంట్లో, లేకపోతే వేరే మిక్స్ చేయలేం కదా. ఆల్రెడీ ఇట్స్ ఫుల్. దట్ ఈస్ అ స్టోరీ మాట. స్టోరీ ఆల్రెడీ ఫుల్ ఉన్నప్పుడు నీకు అదే సేమ్ థింగ్ రియల్ ఇన్సిడెంట్లో దట్ ఫ్రెండ్స్ డజంట్ హ్యావ్ ఎ హీరోయిన్ ఆర్ యాక్ట్రెస్ లైక్ లైఫ్లో ఆ టైంలో. ఇది ఏంటంటే ఒక 48 hours లో జరిగింది కదా. సో ఆ 48 hours లో ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళది మాత్రమే ఉంది ఈ క్యారెక్టర్స్. సో అలా అనమాట. ఓకే డన్. సాయి గారు మీరు నిజంగానే కాల్ చేయకపోతున్నాను లేకపోతే వణుకుతున్నారు? లేదు, లైట్ వణుకుతున్నాడు. సాయి వేరు, ఆన్ స్క్రీన్ సాయి వేరు. ఓకే సో అదే చెప్తాను. ఓకే సో ద మోస్ట్ మెమరబుల్
షార్ట్ ఆఫ్ ద అంటే లైక్ ట్రైలర్లో ఏదైనా చెప్పాలి అనుకున్నా డ్యూరింగ్ ద మూవీ షూటింగ్ పీరియడ్లో చెప్పాలి అనుకుంటే ఏది చెప్తారు? ద మోస్ట్ మెమరబుల్ షూటింగ్ డే షార్ట్. బర్త్డే బంప్స్ అండి. మొత్తానికి పడుకోబెట్టారు కదా బర్త్డే బంప్స్ అని చెప్పి. అంటే అది కంటిన్యూస్ షాట్ అండి, అంటే ఎక్కడ ఐ మీన్ టేక్స్ వెళ్ళింది కాదు. సో మేము కంటిన్యూస్గా లైక్ అంటే ఒక ఆల్మోస్ట్ అది 4-5 minutes తీసాం బేసిక్గా. సో త్రూ అవుట్ కొడుతూనే ఉన్నాం పాపం. సో ఫైనల్గా లైఫ్. అబ్బాయి పేరేంటండి? అబ్బాయి పేరు విక్రాంత్. పగోడికి కూడా నీలాంటి కష్టం రాకూడదయ్యా, ఎన్ని దెబ్బలు తిన్నారో. అండ్ ఎస్, సో అంటే లైక్ ఒక క్యారెక్టర్ మనం చేస్తున్నాం అంటే డెఫినెట్లీ కొన్నిసార్లు అంటే లైక్ ఇంపార్టెన్స్ అన్నది ఎలా ఉంటుందనంటే ఓకే మనం ఎలానా చేయాలి, ఇంప్రూవైజేషన్ చేసుకోవాలి, డైరెక్టర్ చెప్పిందే కాకుండా ఇంకొంచెం బాగా చేయాలని కొంతవరకు డైరెక్టర్ సపోర్టివ్గా కూడా ఉంటారు. ఇది నీ క్యారెక్టరేషన్, నువ్వు ఎలా చేస్తావో చెయ్యి అన్నట్టు కూడా ఉంటారు. సో మీ డైరెక్టర్ గారి గురించి చెప్పండి, లైక్ మీకు ఎంతవరకు ఫ్రీడమ్ ఇచ్చారు, ఎలా చేయనిచ్చారు? సో విస్కీ గారు లైక్ విస్కీ బ్రో లైక్ ఏంటంటే ఫ్రీడమ్ ఇచ్చారు. సో నీ క్యారెక్టర్ ఇది, దానికి బౌండరీస్ ఇవి, నువ్వు ఓవర్ హైప్ ఉండకూడదు. సో నీ క్యారెక్టర్ ఇంతవరకే ఉండాలి. సో నువ్వు దాంట్లో ఏం చేయగలవు బేసిక్గా. సో ఫస్ట్ ఐ మీన్ ఒక 2-3 days నర్వసే ఉంది. దాని తర్వాత కొంచెం మన రవికృష్ణ వీళ్ళందరూ వచ్చాక సో లేదు కొంచెం కాన్ఫిడెంట్గా అలా అయ్యి ఫైనల్లీ ఐ డిడ్. ఓకే డన్. సో రవికృష్ణ గారు, సో బేసికల్గా దేర్ వాజ్ అ టాక్, అంటే లైక్ ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ ఒకప్పుడు అయితే ఉండేది, టీవీలో కనిపిస్తే సినిమాల్లో కనిపించరు, సినిమాల్లో మంచి పేరు రాదు అని ఒకప్పుడు ఉండేది థాట్. బట్ నాకు తెలిసి ఇప్పుడైతే లేదు, బికాస్ అటుపక్క టీవీలో కనిపిస్తేనే ఇటుపక్క సినిమాస్లో తీసుకోవడం, ఆఫర్స్ రావడం అన్నది జరుగుతుంది. మీరు మూవీస్కి రాకముందు డూ యూ ఎవర్ ఫేస్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్? ఎప్పుడైనా ఫేస్ చేశారా? నాకైతే ఎప్పుడు అవ్వలేదండి. యాక్చువల్లీ నేను టెలివిజన్లో 30 days బిజీ ఉండేవాడిని, మీకు తెలుసు కదా. అంటే బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ చేసేవాడిని, టాప్ ఛానల్స్లో 2 serials చేసేవాడిని. సో 30 days బిజీ ఉండేది. ఎప్పుడు మూవీ అనేది ఒక డ్రీమ్ లాగే ఉండేది. ఆఫ్టర్ బిగ్ బాస్ నాకు కొంచెం ఆ స్పేస్ దొరికింది, ఇంకా ఓకే ఇట్స్ రైట్ టైం టు డూ, ఇంకెంతకంటే ఇంక మంచి టైం దొరకదు అనిపించినప్పుడు ట్రై చేసినప్పుడు నాకైతే కనుక ఎప్పుడు అది ఫేస్ చేయలేదు. అంటే టెలివిజన్ నుంచి వచ్చావు సో నువ్వు నాకు వద్దు అని చెప్పి ఎప్పుడు వినలేదు. విరూపాక్షలో నేను ఆడిషన్ ఇచ్చాను, ఆడిషన్తోనే తీసుకున్నారు అండ్ మీ అందరికీ నచ్చింది అండ్ గ్లాడ్. సో టర్న్ పాయింట్ ఆఫ్ యువర్ కెరియర్ అని అంటే ఏదని చెప్తారు? టర్నింగ్ పాయింట్ ఫర్ టెలివిజన్ ఆర్ మూవీ? ఫర్ మూవీస్. ఫర్ మూవీస్ ఆబ్వియస్లీ విరూపాక్ష. ఆయన చూడండి లీడ్గా అయితే ఇదే డెఫినెట్లీ చెప్పాలంటే అందరూ కొత్త వాళ్ళు అండ్ మీరు ఇక్కడ సూపర్ మోస్ట్ సీనియర్. అదే కదా టార్చర్. ఏజ్ గురించి కాదు, అంటే సూపర్ మోస్ట్ సీనియర్ అంటే నేను వచ్చి అంటే టెలివిజన్ చేశాను, సినిమా నాకు నిజాలు మాట్లాడుకుంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే మీరు అంటే కొంచెం పరిచితులే. 100%. ఆబ్వియస్లీ ఇప్పుడు మూవీకి వచ్చారంటే రవికృష్ణ గారు ఉన్నారంటే ఎలాంటి క్యారెక్టరైజేషన్ చేస్తారు అన్న కాన్సెప్ట్ బేస్డ్ అయితే ఉంటుంది. సో మీకు నాకు ఇలాంటి క్యారెక్టరైజేషన్ పడాలి, నేను చెయ్యాలనుకుంటున్నాను, నన్ను నేను ఇలాంటి క్యారెక్టర్లో చూసుకోవాలనుకుంటున్నాను అంటే వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్? అంటే అది ఇలా ఆ పర్టికులర్ క్యారెక్టర్ అని కాదు, ఏదైనా ఒక కొత్త క్యారెక్టర్. ఇప్పుడు విరూపాక్ష చూసినప్పుడు ఏదైతే అనిపించిందో మీకు బాగా చేశాడు అని, అలా ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేసేటట్టు ఉండేటట్టు ప్రూవ్ చేసుకోవాలి అని. అంటే వీడికి ఏ క్యారెక్టర్ ఇచ్చినా అరే బాగా చేస్తాడే అనే అది రావాలి అనేది, అదే నా డ్రీమ్ అంతే. ఏమైనా క్యారెక్టర్స్ మిస్ చేసుకున్నారా? కొన్ని అయితే విన్నాము మిస్ చేసుకున్నారు అని. పుష్ప 2లో మిస్ అయింది యాక్చువల్గా. అంటే నేను అప్పుడు లవ్ మీ షూట్లో ఉండే. పుష్ప 2 నేను ఆల్మోస్ట్ 3 months బ్యాకే నాకు ఓకే అయిపోయింది. అనుకోకుండా నా క్యారెక్టర్ షూట్ పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. సో నా బ్యాడ్ లక్ అనుకోవాలి. ఆ 3 monthsలో షూట్ స్టార్ట్ అయిపోయి ఉంటే కనుక కొంచెం డేట్స్ క్లాష్ అయినా అడ్జస్ట్ అయ్యాయి. బట్ ఆ 3 months అనుకోకుండా పోస్ట్పోన్ అయింది. అనుకోకుండా ఇక్కడ లవ్ మీలో బిజీగా ఉన్నాను. అదే టైంకి మళ్ళీ అది షూట్ స్టార్ట్ అయిపోయింది, అనుకోకుండా సడన్గా స్టార్ట్ అయింది. సో డేట్స్ క్లాష్ అవటం వల్ల అన్నీ ఓకే అయినా పుష్ప 2 నేను అంటే అది నాకు మనిషిని కావడానికి 1 month పట్టింది. అది కావాలని మనం మిస్ చేసుకోం కదా, అంత పెద్ద ఆపర్చునిటీ. ఆడిషన్ ఇచ్చి లుక్ టెస్ట్ అన్నీ అయిపోయి బట్ స్టిల్ నా బ్యాడ్ లక్ అది మిస్ అయింది. సో ఈ లుక్ ఇప్పుడు నాకేం అంతగా మ్యాచ్ అవట్లేదు. మరి ఈ లుక్ దేనికోసం ఇప్పుడు? ఈ లుక్ ఇప్పుడు అంటే మా అంటే తేజోన్నతో మూవీ చేస్తున్నాను యాక్చువల్గా మళ్ళీ. ఓకే. సో ప్రైమ్ షో వాళ్ళది, హనుమాన్ ప్రొడ్యూసర్స్. సో ఆ మూవీలో ఒక క్యారెక్టర్ చేస్తున్నాను. సో తేజోన్న కాంబినేషన్ మళ్ళీ. సో విరూపాక్షలో మా కాంబినేషన్ మీరు ఎంత ఎంజాయ్ చేశారు, అంతకంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది. సో ఆ సినిమా వర్క్ లో ఉన్నాం, దాని లుక్ ఇది. నైస్, సూపర్. రావాల్సిన కంటెంట్ వచ్చేసింది. సో మీరు వాట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ ప్రొడ్యూస్ చేస్తారు ఇన్ ఫ్యూచర్? బికాజ్ ఇట్స్ అ డిఫరెంట్ జానర్,
బర్త్డే బాయ్ నాకు తెలిసి అబ్బాయిలు అందరికీ డెడికేట్ చేయొచ్చు, అమ్మాయిలు కూడా వెళ్తాం. నేను నా ఫ్రెండ్స్ని కూడా తీసుకొని వెళ్తాను, కంగారు పడకండి. ఎస్. సో వాట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ మీరు ప్రజెంట్ చేయాలి అనుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అమ్మాయిలు కూడా చూడాల్సిన సినిమానే. చూస్తాం. అది చూసిన తర్వాత అర్థమవుతుంది దేనికి అనేది. సో యాక్చువల్లీ నేను ప్రొడ్యూసర్ అయితే కాదు, తను చెప్పినప్పుడు కూడా ఐ లైక్ ప్రొడ్యూసర్ కాదనకండి సార్, చూసి ఎగిరిపోయి ఒక్క నిమిషానికి ఈ సినిమాకి యాక్చువల్గా ఏంటి అంటే బ్రోకి డైరెక్షన్ చేయాలనేది, డైరెక్టర్ అవ్వాలనేదే తన ప్యాషన్, తనకి ఇష్టం యాక్చువల్లీ. అయితే తన ఫ్రెండ్ ఎవరైతే ఇప్పుడు విస్కీ బ్రో ఉన్నారో తను మూవీ స్టోరీ చెప్పినప్పుడు ఓకే ఫైన్, ఐ వాంట్ బి ది ఏదైనా పార్ట్ అయ్యి నీకు హెల్ప్ అవ్వాలి అనే ప్రాసెస్లో ఇద్దరు కలిసి ఇన్వెస్ట్ చేసుకుని సినిమా చేశారు. సో నెక్స్ట్ బ్రో డైరెక్షన్ చేస్తారు, దాంట్లో మేమందరం యాక్ట్ చేస్తాం. ఎలా ఉందో తెలుసా నాకు లాస్ట్ది బ్రహ్మానందం గారిది ఒకటి ఉంటుంది చూసారు, ఇలా తల మీద కొట్టి విజువల్ సౌండ్ ఇలా వస్తుంది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ నాకు ఉంది. అసలు ఇంటర్వ్యూ స్టార్టింగ్ లోనే చెప్పాలి కదా ఈ అక్క. సర్లేండి చెప్పండి. లాస్ట్ లో చెప్పిన మాట అయితే నేను చెప్పలేదు. మీకు అంటే ప్రొడ్యూసర్ ని డైరెక్టర్ ని ఎప్పుడు ఇలా కమిట్ చేయాలన్నమాట. సో నేను కమిట్ చేస్తాను. ఓకే డన్. సరే అయితే యాజ్ అ డైరెక్టర్ గా వాట్ కైండ్ ఆఫ్ స్టోరీ చేయాలనుకుంటారు? ఇది బాగుంది క్వశ్చన్. ఐ లైక్ హారర్ ఫిల్మ్స్. ఓ హారర్ అయితే మన దగ్గరికి వస్తుంది మనం. ఓకే. అంటే ఇది ఫర్ మీ ఇట్స్ ఎ ఫిల్మ్ స్కూల్. దిస్ హోల్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఎ ఫిల్మ్ స్కూల్. అది చెప్పే నేను తను అంటే ఐ హ్యావ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. అంటే ఐ మ్యారీడ్, మై వైఫ్ అక్కడ బాబు కూడా ఉన్నారు కెనడాలో, తను జాబ్ చేస్తా నన్ను ఈ లాస్ట్ 2 years సపోర్ట్ చేసింది నన్ను. సో లైక్ ఇంత ఇన్వెస్ట్ చేస్తే భరత్ నీకే రిస్క్ ఎక్కువ అని చెప్పి విస్కీ నాకు చెప్పినప్పుడు లైక్ ఐ వాంటెడ్ ఆల్వేస్ గో టు ఫిల్మ్ స్కూల్. ఇది నాకు ఫిల్మ్ స్కూల్ లాగే, డబ్బులు పోయినా సరే ఐల్ డూ సమ్ అదర్ జాబ్ అండ్ ఐల్ రికవర్ ఇన్ ఫ్యూ ఇయర్స్, బట్ ఐ డోంట్ వాంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ ఇన్ లైఫ్ అని నా ఫీలింగ్ అన్నమాట. సో ఇది ఇండియాలోనే షూట్ చేస్తారా? అవుట్ ఆఫ్ కంట్రీలో అయితే షూట్ చేసాం కొన్ని షార్ట్స్, బట్ ఎక్కడ షూట్ చేసాం అనేది సినిమా రిలీజ్ అయ్యాక చెప్తాము. బికాజ్ ఐ వాంటెడ్ ఆడియన్స్ టు ఫీల్ దట్ అంటే స్టోరీ అంటే ఫారెన్లో జరుగుతుంది, ప్లస్ ఫస్ట్ 15 minutes ఫన్ ఉంటుంది, దాని తర్వాత అంతా సీరియస్ ఫిల్మ్ లైక్ ఐ సెడ్ బిఫోర్. సో విల్ రివీల్ ఆఫ్టర్ ఫిల్మ్ రిలీజ్. ఓకే డన్. సో థ్యాంక్ యూ సో మచ్. బర్త్డే బాయ్ అంటున్నారు, ఈ మంత్ నా బర్త్డే కూడా ఉంది. హ్యాపీ బర్త్డే. మా సినిమాకి వెళ్ళి మీ బర్త్డే సెలబ్రేట్ చేసుకో. ఇప్పుడే సెలబ్రేట్ చేద్దాం, కేక్ తీసుకుని బాయ్స్ రండి. బర్త్డే బాంబ్స్. నాకు బ్రతకాలని ఉంది, అది అవ్వాలని నాకు. ఏంటి రెడీగా ఉందంటే వద్దు నాకు చాలు. బట్ ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బర్త్డే బాయ్. డెఫినెట్లీ సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ మీకు కూడా మంచి టర్నింగ్ పాయింట్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎస్, మర్చిపోవద్దు ది బర్త్డే బాయ్. డెఫినెట్లీ అందరూ థియేటర్స్కి వెళ్ళి July 19th మీ ఫ్రెండ్స్ మొత్తం గ్యాంగ్ మొత్తాన్ని పట్టుకుపోయి వెళ్ళి చూసి ఎలా ఉంది ఏంటి అనేది కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ గర్ల్స్ కూడా వెళ్ళమని చెప్పండి. మీరు చెప్పండి అయిపోయింది. ఓకే డన్. ఎస్. సో అందరూ థియేటర్స్కి వెళ్ళి చూసి ఎలా ఉంది ఏంటి అన్నది డెఫినెట్లీ కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ TFPC. సైనింగ్ ఆఫ్.